వికలాంగుల పరిరక్షణ సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్వర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వికలాంగుల సమస్యలను దగ్గరుండి తెలుసుకొని ఈ కార్యక్రమంలోని ముఖ్యులను దివ్యాంగులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ యొక్క సమస్యలను ప్రతి నెల మరియు 3 నెలలకు అధికారుల సమావేశం నిర్వహించి మీ యొక్క సమస్యలను స్వయంగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మరియు ఇదే కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ కూచుకుల దామోదర్ రెడ్డి కూడా పాల్గొని మా యొక్క సమస్యలను వివరంగా విని సానుకూలంగా స్పందించారు. ఈ యొక్క కార్యక్రమంలో పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నారందాస్ శ్రీశైలం మరియు కార్యదర్శి ముల్గర పరశురాములు మరియు కోశాధికారి వడ్డెమాన్ రాజు మరియు వివిధ మండల నాయకులు పాల్గొన్నారు. బిజ్నాపల్లి మండలం నుంచి మంగనూరు కృష్ణాజీ, తాడూరు మండలం నుంచి సైదులు మేఘనాథ్, పెద్దూరు తిరుపతి రెడ్డి, చెర్లైటికాల బురాన్, నాగర్ కర్నూలు నుంచి లక్ష్మణ్, తెలకపల్లి మండలం నుంచి వెంకట్ మరియు అమీన్ వివిధ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఒక పెద్ద ఒక చిన్న తేడా తారతమ్యాలు లేకుండా అందరం కలిసి పనిచేసుకుంటాం. ప్రతి ఒక్కరికి మండల నాయకులకు గ్రామ కమిటీలకు ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి మన సంఖ్య ఎంత ఉంది, మన దశాంశ ప్రకారం మనం ఎంతమంది ఉన్నాం అనేది ప్రతి లోతుగా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్దాం. మన కమిటీలు మనం వేసుకొని మనం స్టాండర్డ్ అయితే ఇట్లాంటి సార్ వాళ్ళు కానీ మంత్రులు కానీ మనకు టైం ఇస్తారు, మన సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మన నియోజకవర్గం నాగర్ కర్నూలు ఉందంటే మనకు ఎంతో అన్యాయం జరిగింది. బండ్లు ఇవ్వలేదు అంటున్నారు, మనకు రాలేదు అంటున్నారు. అచ్చంపేటలు కొంచెం హుషారు చేసి వాళ్ళు తీసుకుపోయారంటే మరి మనకు వచ్చేది మన వాటా మనకు మిస్ అయింది. దీని విషయాలపై మనము సార్కు వినతి పత్రం ఇచ్చినాం. కాబట్టి అందరూ వేరే విధంగా అనుకోకుండా సపోర్ట్ చేసుకుందాం, మనకు మనం కలిసి పని చేసుకుందాం. ఓకేనా? గ్రామం తాడూరు మండల వికలాంగుల సమావేశాలు ఇక్కడ మీటింగ్ కానీ సమావేశాలు తప్పకుండా అటెండ్ అయినా. ఇది 9 సంవత్సరాలు సాక్షర ప్రభుత్వం మండల సూపర్వైజర్గా పనిచేసిన తాడూరు మండలంలో. మన తాడూరు మండలంలో ప్రతి జీపీ మనకు అందరూ పరిచయాలు ఉన్నాయి. మన వికలాంగుల గురించి ఏది సమస్యలు మా తెలుగు గ్రామం ఏంటంటే మేము లోన్ కోసానికి లోన్ కోసం మాది గ్రూప్ ఉంది ఒకటి 10 మంది దగ్గర ఉన్నాము. లోన్కి మాకు డబ్బులు ఇప్పించాలంటే మీరు ఏమంటారంటే బ్యాంక్ పోవాలి, మీ పెన్షన్ మీరు డబ్బులు ఇవ్వాలంటారు ఏంటని మాకు ఇంతవరకు మాకేంది లోన్ ఇవ్వలేదు. మేము గత 2-3 ఇయర్స్ నుంచి ఒక గ్రూప్ 12 మంది దగ్గర ఉన్నాము. ఆ గ్రూపులో ఉండి మాకు ఇంతవరకు లోన్ ఎవరు ఇవ్వలేదు. మేము లోన్ ఇవ్వట్లేదు, మా డబ్బులు మేము జమ చేసుకోవాలని, మేము విత్డ్రా చేసుకోవాలని మేము చేస్తున్నాం. ఎవరికో సహకరిస్తలేదు, ఎంతోమంది చెప్పినాం మేము. అదే అందుకని అన్నకి వాళ్ళకి ఇలా సహకరించి మాకు లోన్ ఇచ్చేసేయాలి. కానీ ఏపీఎం సర్వే చెప్పినాము, ఊళ్ళో వాళ్ళు ఉంటుంది వాళ్ళందరికీ కంప్లైంట్ ఇచ్చినాము. ఎవరికి ఇంతవరకు మాకు సహకరించలేదు లోన్కి. ఎవరు వికలాంగులు ఏమి ఇస్తారు అంటే నేను బీఈడీ కంప్లీట్ చేస్తున్నాను. బీఈడీ కంప్లీట్ ఏ జాబులు లేవు, ఏం లేవు. మనకు ఉద్యోగం కాలేదన్న మన జీవన గడవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. అందుకోసానికి మనందరికీ మా విలేజ్లో ఏమైనా ఉంటే పోస్ట్ మార్క్ చేయకుండా వాళ్ళ రాజకీయ పరంగా వాళ్ళే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఉంటే గ్రామ పంచాయతీ వాళ్ళంటే వికలాంగులకు అలాంటి రాజకీయ ఉంటే అలాంటి సహకరిస్తారు. ఎవరు వాళ్ళు మంచి ఉన్న వాళ్ళు వాళ్ళ రంగులో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. హలో చెప్పండి. మాకు ఎవరు అది చేస్తలేదు. అదే డాక్టర్ సొంతంగా రాలేదట, అయినాక ఫోన్ చేశారు. ఓకేనా? నేను తీసుకుంటా. ఇటువంటి సమస్యలను ముందుకు తీసుకొని ఒకరొకరి సమస్యను అదుపు చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏంది ఒక కమిటీ ఒక స్టేట్మెంట్కి వచ్చిన ముందా ఎక్కుతున్నాం అంతే. దాని పర్ఫెక్ట్గా అయిపోయినాక ఈ బ్యాంక్ లీకేజ్ కానీ, ఈ సదరం కానీ, మనకు వచ్చే లోన్స్ కానీ, బండ్ గురించి కానీ ఒకరొకరికి ఒక శాఖ అప్పగించి దీని ద్వారా మనం సహాయం తీసుకుందాం. మాది పెద్దూరు తిరుపతి తెలకపల్లి మండలం. మన వికలాంగుల గురించి మనకు కమిటీ లేదని మనం ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ ఎంపీ వచ్చినా రివర్స్ చేస్తలేదు. మన నాగర్ తాలూకా ఏం పట్టించుకుంటలేదు, బండి కూడా లేదు. మన తాలూకా మన జిల్లా ఇడిచిపెట్టి వేరే తాలూకాలకు తీసుకెళ్తున్నారు మా ఎమ్మెల్యేలు. మన ఎమ్మెల్యే ఇంతవరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. ఈ ఎమ్మెల్యే అవుతుంది, మన ప్రభుత్వం ఉంది కాబట్టి కొట్లాడడం తెప్పించుకున్నాం.
మన వికలాంగుల గురించి మన కమిటీ హాల్ కూడా లేదు, చెట్టు నీడ కూడా కరెక్ట్ లేదు. అది ఏ చెట్టు విషయాలంటే కూడా మా స్థలం మనకు సరిపోదు వికలాంగులకు. అది కూడా కమిటీ హాల్ కూడా దాని గురించి కూడా సార్తో మాట్లాడినాం. చేస్తూ అంటున్నారు, ఈ ఎలక్షన్ అయిపోయి చేస్తూ అంటారు. ఇది నా పరిస్థితి చెప్పింది. తెలుసుగారం వికలాంగుల పరిరక్షణ సమితికి వెళ్ళి మన సమస్యలు ఏంటంటే ప్రతి మండలాల్లో ఉండే వారి సమస్యలు అనేది అందరికీ తీసుకొస్తుంది. పెన్షన్లు ఉన్నా రిజెక్ట్ అయ్యి ఉన్నాయి, రిజెక్ట్ అయిన పెన్షన్లు కూడా ఎందుకు రిజెక్ట్ అయినా అనేది కూడా ఒకటి దాని విషయంలో కూడా ఆలోచన చేయవలసిన విషయము. స్లాట్ బుకింగ్ కూడా 5 నిమిషాలే ఉంటుంది, కనీసం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు స్లాట్ బుకింగ్ ఉండాలి విషయం అనేది కూడా అది క్లారిటీగా కూడా అదే లేదు. దాని విషయం కూడా సార్ దృష్టికి తీసుకుపోవాలని అనుకున్నాము. ప్లస్ మాకు జిల్లాలో ఆఫీసు లేదు, జిల్లాలో కూడా ఒక ఆఫీసు కావాలనేది కూడా అందరి అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. తర్వాత మోటార్ వెహికల్స్ డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళే కాదు, నిరుద్యోగం ఎవరున్నా సరే హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ ద్వారాకెళ్ళి కూడా మనకు మోటార్ వెహికల్స్ కానీ ట్రైసైకిల్స్ కానీ ఇవన్నీ కొద్దిగా వచ్చే గవర్నమెంట్ వచ్చే బెనిఫిట్స్ కానీ లోన్స్ కానీ ఉపాధి పనులలో కానీ మన వికలాంగులకు లేడీస్కి కానీ జెంట్స్ కానీ ఎవరి అర్హులైన వాళ్ళకు ఉపాధి పనులలో కానీ మన వికలాంగులకు ఏ బెనిఫిట్స్ అయినా రావాలనేది కూడా సాంకేతికి మన కుచుకుల రాజేష్ సార్ ఎమ్మెల్యేకు ఆయన దృష్టికి తీసుకుపోవాలి కూడా. దామోదర్ రెడ్డి సార్ కూడా చెప్పినాం కూడా, ఇప్పుడు కూడా మన వినతి పత్రం ఇచ్చినాము. కాబట్టి కొంచెం మన వికలాంగులందరికీ అందరూ ఇచ్చినందుకు టైంకి వచ్చినందుకు మరీ థ్యాంక్స్.